వెల్కమ్ బ్యాక్. బెజవాడ ఎంపీ కేసినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని 2024 ఎన్నికల్లో తిరువూరు టికెట్ కోసం తన వద్ద నుంచి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్నారు. 50 లక్షలు ఒకసారి ఇలా 3 దఫాలుగా ఇచ్చుకుంటూ వచ్చారన్నారు. గొల్లపూడిలో తన మిత్రులు ఇచ్చిన 3.5 కోట్ల రూపాయల గురించి రేపు మాట్లాడుకుందామని, బ్యాంక్ ద్వారా ఎంపీ పిఏ మోహన్కు ట్రాన్స్ఫర్ జరిగిందని, నిజం గెలవాలి, నిజమే గెలవాలంటూ తన మొబైల్ స్టేటస్లో పెట్టారు ఎమ్మెల్యే కొలికిపూడి. ఎమ్మెల్యే కొలికిపూడికి ఎంపీ కేసినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును అవమానించిన వారికి పదవులు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. తాను కోవట్లకు పదవులు ఇవ్వనని, డబ్బులకు పదవులు ఇచ్చేవాడిని కాదన్నారు ఎంపీ. ఎవరి పంచం చేరారో అందరికీ తెలుసన్నారు. అయితే ఇక ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికిపూడి అంశంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. రేపు అధిష్టానం ముందుకు ఇద్దరు రావాలంటూ పిలుపునిచ్చారు. ఇద్దరిని పార్టీ ఆఫీస్కు పిలిచారు పల్లా శ్రీనివాస్. మనస్తత్వాలు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళి ఆ రోజు మీరందరూ కూడా చెప్పడం జరిగింది. 43 సంవత్సరాల నుంచి కష్టపడిన కార్యకర్తలు కూడా మీలాగానే చెప్పుతో కొట్టించుకునే మాటలు కూడా అనిపించుకున్నారు. తప్పకుండా ఇటువంటివన్నీ కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళింది. వాళ్ళు ఆలోచన నేను అధిష్టానం వర్గానికి తెలుగుదేశం కార్యకర్తలు అధిష్టాన వర్గానికి ఇబ్బంది కలిగే విషయాలు నేనేమీ చేయలేదు. ఏది చేసినా కూడా అధిష్టాన వర్గానికి తెలియజేసే చేస్తాను. ఏవి కంప్లైంట్ చేసినా మంచిదే కదా, విషయాలు బయటకు వస్తాయి. త్వరలో నిన్నే చూసాం, కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి, విషయాలు బయటకు వస్తాయి. ఎవరి పేరు చెప్పాలి, చెప్తున్నా కదా, అవినాష్ నాయకత్వంలో కొంతమంది కోవట్లు, కొంతమంది వైసీపీ నాయకులు, కోవట్లు వైసీపీ నాయకులు, కోవట్ల మీద అధిష్టానం యాక్షన్ తీసుకుంటుంది, వైసీపీ నాయకుల మీద మా నాయకులు కార్యకర్తలు. మనం మీరు చూశారు, గుర్తుందో లేదో, మా నాయకులకి ఎంత ఇది ఉంటుందంటే, దేవినేని అవినాష్ మొన్న మున్సిపల్ ఎలక్షన్స్కి ఇక్కడికి వచ్చారు. మొదటి రోజు రావద్దురా బాబు, నువ్వు ఎందుకు ఇక్కడ రావద్దని మా నాయకులు కార్యకర్తలు మర్యాదనే చెప్పారు. రెండో రోజు రెచ్చగొట్టారు. రెచ్చగొడితే ఏం జరిగింది, మా నాయకులు కార్యకర్తలు ఊరుకోలా. ఏమేమి జరిగినాయో ప్రెస్కి తెలుసు, మీరు వేయకపోయినా అందరికీ తెలుసు. ఎంత వణుకుతా భయపడతా వెళ్ళిపోయారో కూడా తెలుసు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇటువంటి పిచ్చి చేష్టలు చేసుకుని ప్రజా జీవితం మిస్ అవుతున్నారు. రెండోది, మొన్న ఈ మధ్య జరిగిన మున్సిపల్ సమావేశం, తిరువూరు మున్సిపల్ సమావేశం ఏ విధంగా జరిగిందో మీకే తెలుసు. కోవట్లు అనేది అక్కడే మా దగ్గర ఉంటా. నిజంగా ఎన్నో సంవత్సరాలు మాతో ఉన్నాడన్నా మాతోనే ఉన్నారు. 8 మంది 10 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే, ఆ తీర్మానాన్ని కూడా దొంగ తీర్మానం చేసిన పరిస్థితులు మీకు తెలుసు. ఫోటోదారాలతో సాక్ష్యాలు ఉన్నాయి. ఈ కోవట్లు ఎవరో మీకే తెలియాలి. ఇంకెంతకన్నా కోవట్లు ఎవరో మీకు అర్థమవుతుందా? తప్పకుండా మనకు ఒక గౌరవం ఇచ్చిన నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అటువంటి వ్యక్తిని మనం గౌరవించుకోవాలి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ, కూటమి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరు ఏదన్నా కూడా మేము వినం, మేము సహించం. అది కోవట్లు అవ్వచ్చు, వైసీపీ నాయకులు అవ్వచ్చు. బ్రేకింగ్లో చూస్తున్నాం. బెజవాడ ఎంపీ కేసినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని 2024 ఎన్నికల్లో తిరువూరు టికెట్ కోసం తన వద్ద నుంచి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్నారు. 50 లక్షలు ఒకసారి ఇలా 3 దఫాలుగా ఇచ్చుకుంటూ వచ్చారన్నారు. గొల్లపూడిలో తన మిత్రులు ఇచ్చిన 3.5 కోట్ల రూపాయల గురించి రేపు మాట్లాడుకుందామంటూ బ్యాంక్ ద్వారా ఎంపీ పిఏ మోహన్కు ట్రాన్స్ఫర్ కూడా జరిగిందని, నిజం గెలవాలి, నిజమే గెలవాలని తన మొబైల్ స్టేటస్లో పెట్టారు ఎమ్మెల్యే కొలికిపూడి. ఎమ్మెల్యే కొలికిపూడికి ఎంపీ కేసినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును అవమానించిన వారికి పదవులు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. తాను కోవర్ట్లకు పదవులు ఇవ్వనని, డబ్బులకు పదవులు ఇచ్చేవాడిని కాదన్నారు ఎంపీ. ఎవరి పంచం చేరారో అందరికీ తెలుసన్నారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్, యాక్చువల్గా ఏమిటి ఈ పంచాయతీ, అలాగే ముఖ్యంగా లోకల్ లీడర్స్ లోకల్గా ఎలాంటి టాక్ నడుస్తోంది, ఏమంటారు అసలు? అలాగే అధిష్టానం కూడా ఇద్దరిని పిలిచింది. రమణ, ఇక ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ అందుకున్నాయని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు టీడీపీ ఎంపీ వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యేగా అయితే కనుక ఇక ఒక రకమైనటువంటి రాజకీయ చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక కేసినేని చిన్ని వర్సెస్ కొలికిపూడి శ్రీనివాస్ చూసుకున్నట్లయితే కనుక ఏదైతే గతంలో నుంచి కూడా ఇటు కొలికిపూడి శ్రీనివాస్ పై కూడా అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే, అలాగే ఇటు తిరువూరు నియోజకవర్గంలో రెండు వర్గాలుగా చీలినటువంటి పరిస్థితుల్లో అధిష్టానం ఒకసారి పిలవడం, అదేవిధంగా ఈ యొక్క వీరి ఇద్దరికి మధ్య కూడా ఒక సంధి అనేది కూడా ఏర్పాటు చేసి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ముందుకు వెళ్ళాలి. ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు గ్రూప్ రాజకీయాలకి తెరదించొద్దు అంటూ, ఏదైతే తెరలేపొద్దు అంటూ కూడా ఇటు అధిష్టానం సైతం కూడా సీరియస్ అవడం, దీనికి సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం అయితే కనుక వాతావరణం చల్లబడినప్పటికీ కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఒక్కసారిగా హీట్ ఎక్కినటువంటి పరిస్థితులు. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే చేసినటువంటి ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు ఏవైతే ఉంటాయో ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు. కేసినేని చిన్నికి 5 కోట్లు ఇచ్చాము అంటూ కూడా చేసినటువంటి యొక్క పోస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఒక్కసారిగా నియోజకవర్గమే కాదు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ దీనిపై అయితే కనుక కేసినేని చిన్ని వద్దకు అయితే కనుక తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఈ రోజు కేసినేని చిన్ని తిరువూరులో పర్యటించడం, ఆ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే సైతం కూడా హాజరు కాకపోవడం, దూరంగా ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఇటు నామినేటెడ్ పదవులు ఏవైతే ఉంటాయో ఆ టీచర్లకే ఇచ్చారా అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు, ఆ డబ్బులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ నుంచి డబ్బులు తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున అయితే కనుక ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరోవైపు ఆ కేసినేని చిన్ని మాత్రం ఏదైతే వైసీపీకి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులకి మేము పదవులు ఇవ్వము అంటూ కూడా తేల్చి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ 5 కోట్ల వ్యవహారం అనేది కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో రేపు అయితే కనుక రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయితే కనుక ఇద్దరిని పిలిచి దీనికి సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. రమణ, ఓకే, థ్యాంక్ యూ సంతోష్.